కోట్లు ఇచ్చాం, ఇండోర్ స్టేడియంకి 5 కోట్లు ఇచ్చాం. ఇవి కూడా పూర్తిగా నిలిపేసే పని చేశారు. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అవునా కాదా? నోరు తెరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా. అది నోరు కాదు, మురికి కాలువ. ఎంత పెనాయిలేసి వాష్ చేసినా మురికి కాలువే. అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటున్నారు. నా దగ్గర ఓనుమాలను నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు. చూపిస్తా. ఇంకో పక్కన ఇక్కడే బైపాస్ రోడ్డు గౌతమ్ స్కూల్ వద్ద పేదలకు చెందిన 25 కోట్ల విలువ చేసే 6 ఎకరాలు మాయమైపోయిందా లేదా? మాయమైందా లేదా? దీనిపైన చర్యలు అవసరమా లేదా? గుడ్లవల్లేరుల మండలంలో, నందివాడ మండలంలో పుట్టగుంటలో మట్టికి రెక్కలు వచ్చాయి. పెద్ద పెద్ద మాఫియాలు వచ్చారు. దాంట్లో కూడా దోచేసే పరిస్థితికి వచ్చారు. అడ్డు లేదు, ఆపోలేదు. ఎమ్మెల్యే వేధింపులతో అతను అనుచరుడే వంకా విజయ్ ఏమయ్యాడు తమ్ముడు? ఆత్మహత్య చేసుకున్నాడా లేదా? రైలు కింద పడి వీళ్ళ భయంకరమైన టార్చర్ తట్టుకోలేక తమ్ముడు ఉండండి, బతకలేక ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. గుడివాడలో వైశ్య వర్గానికి చెందిన పెదమల్ల ఆంజనేయులకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా రాయించుకోవడంతో మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.